ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెబుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్దామని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయిస్తూ అద్భుతమైన విజయాన్ని సాధిద్దామని వైసీపీ శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి పేరాడ తిలక్ పిలుపునిచ్చారు. ఇచ్చాపురం మున్సిపాలిటీలోని మండలంలోని కన్వీనర్స్, కో కన్వీనర్లతో మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చాపురం నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న కిడ్నీ వ్యాధులు వంటి ఎన్నో సమస్యలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కరించారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ ఐక్యంగా పనిచేసి పార్టీ జయకేతనం ఎగురవేద్దామని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పిరియా విజయ్ను, ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్, పిఎస్సిఎస్ అధ్యక్షులు నర్తు నరేంద్ర యాదవ్ ప్రభుత్వాలు బీజేపీ తెలుగుదేశం కలిసి పనిచేసినప్పుడు ఏదైనా ఒక శాశ్వతమైన పని చేశారు. ఏనాడు కూడా తెలుగుదేశం ఏనాడు అలాంటి ప్రయత్నం చేయలేదు. అంతకుముందు తీసుకోండి, అనేక మంది శాసనసభ్యులు తెలుగుదేశం వాళ్ళు పనిచేశారు. ఎవరి టైంలో కానీ ఒక సీరియస్ అంశాలపైన ఇక్కడ కిడ్నీ సమస్య ఉండేది, ప్రధానమైన సమస్య, లేదా ఉత్తానందాలుగా కొబ్బరి పంటకు సంబంధించి ఒక చిన్న తుఫాను వస్తే మొత్తం పంట అంతా నాశనం అయిపోతుండేది. అలాగే మన జీడి ఇబ్బంది, ఇలాంటి సమస్యలపైన ఏనాడైనా వాళ్ళు ఆలోచన చేశారు. కేరళ రాష్ట్రంలో జీడి ఏ రకంగా ఉత్పత్తి చేస్తారు, అక్కడ పంటను ఎలా పండించుకుంటారు, అక్కడ ఉన్న ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా, తుఫాన్లు వచ్చినా సరే ఆ మొక్కని ఎలా నిలబెట్టుకుంటారు, ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, లేదా ఇతర దేశాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి, దాన్ని ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి అలాంటి సహజమైన మేలు ఎందుకు చేయలేకపోయారు. ఇలాంటి విషయాలు ఏనాడు కూడా తెలుగుదేశం పెద్దగా దృష్టి పెట్టలేదు. పార్లమెంట్ సభ్యునిగా చేశారు కదా, మరి అచ్చెన్నాయుడు కూడా రాష్ట్ర మంత్రిగా చేశాడు, అశోక్ 2 సార్లు శాసనసభ్యుడికి చేశాడు, అంతకుముందు తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేశారు. ఏనాడైనా అలాంటి విషయాల మీద మీరు దృష్టి పెట్టారు? అలాంటి ప్రయత్నం చేశారు. లల్లు గారికి ఒకసారి అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గంలో అనేకమైన ప్రధాన బ్రిడ్జిలు నిర్మాణానికి ఆనాటి ఉన్న మంత్రిని ఒప్పించి రాజశేఖర రెడ్డి గారి దగ్గర దెబ్బలాడి ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే ఒరిస్సాకి అత్యంత సన్నిహితంగా ఉన్న నియోజకవర్గం, మేము చాలా వెనుకబడుతనంతో ఉన్నాము, మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు చేశారు. ఇది మేము గర్వంగా చెప్పగలమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. మీరు ఎవరైనా సర్పంచులు మనమే ఉన్నాం, ఎంపీటీసీలు మనమే ఉన్నాం, ఎంపీపీలు ఎవరున్నారు, కౌన్సిలర్లు, చైర్మన్లు, ఎమ్మెల్సీ అంతా మనం ఎందుకు గెలవాలా లేదా? గెలిపిస్తారమ్మా? ఆ పట్టుదల ఖచ్చితంగా ఉండాలి. ఇంత అభివృద్ధి ఏ రోజు స్వాతంత్రం నుంచి 75 సంవత్సరాలు ఏ రోజైనా ఇంత అభివృద్ధి ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వమైనా చేసింది. ఇప్పుడు నరేంద్ర చెప్పాడు ఎంపీ గురించి. మన నియోజకవర్గంలో 83 నుండి తెలుగుదేశం గెలుస్తుంది. ఈదిపురం నుండి ఇచ్చాపురం రావడానికి ఎన్ని కష్టాలు, రాజపురం నేనుగా మళ్ళీ ఇచ్చాపురం రావాలి అంటే 1 కిలోమీటర్ కావాలని 20 కిలోమీటర్లు దాటి నుంచి వచ్చి ఆ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. ఈరోజు కాయలు కొట్టిన శాంక్షన్ మేమే చేశాం. దాని మీద సోదరుడు నరేంద్ర గారిని క్లియర్గా చెప్పారు. అలాగే రాజ్యలక్ష్మి గారు కూడా ఎక్కడికి వెళ్ళినా జగనన్న అని చెప్తున్నారు. ఏంటి తలుపు పెట్టినా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు, జగన్మోహన్ రెడ్డిని మేము ఈసారి ఓటేస్తామని చెప్తున్నాను. ఫ్యాన్ గుర్తు అనేది మనం ఖచ్చితంగా ఈ టైంలో చెప్పాలి. లాస్ట్ టైం ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు అందరి బ్రెయిన్లోకి ఎక్కింది, ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎక్కారు. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా నేరుగా ఎవరికి పథకం ఇచ్చారంటే జగనన్న ఇచ్చారనేది వాలంటీర్లు చెప్పారు, మనం చెప్పాం, అందరం చెప్పాం. కనుక ఫ్యాన్ గుర్తు అనేది ఖచ్చితంగా మనం ప్రజల మధ్య తీసుకెళ్ళాలి. ఇక ఎన్నికల
క్యాంపెయిన్ మనం చూస్తే విజయం గారు విస్తృతంగా ప్రజల మధ్య తిరుగుతున్నారు. మన నియోజకవర్గానికి ఉన్న రిమార్క్, లల్లు గారి తర్వాత ఎవరు మనం గెలవలేదు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ముందు ఎవరు గెలవలేదు, తర్వాత కూడా ఎవరు గెలవలేదు. లల్లు గారు కూడా 2004లో విస్తృతంగా ప్రజల మధ్య తిరిగారు. ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే గెలవాలి, ఈ నియోజకవర్గంలో ఎందుకు గెలవలసిన అవసరం ఉంది అని ఒక్క నిమిషం కూడా నిద్రాహారం మాని రాత్రి పూలు తిరిగటం వల్లే లల్లు గారు ఆనాడు ఎమ్మెల్యేగా గెలవగలిగారు. ఆనాడు ధర్మం ప్రసాద్ గారితో అనేక దఫాలుగా ఈ ప్రాంతానికి లల్లు గారు ఎన్నికలు చేస్తున్నప్పుడు చూడడానికి వచ్చేవారు. మరి ఆనాడు ఆయన చేసే విస్తృత ప్రచారం, ప్రజల్లోకి వెళ్ళే చొరవ, విస్తృతంగా ఆర్గనైజేషన్, ఎవరిని ఇబ్బంది లేకుండా ప్రత్యర్థి చేసిన మనం త్వరలో మనం ప్రారంభించడం జరుగుతుంది. సుమారు 23వ తేదీ నుంచి ప్రారంభించినటువంటి కార్యక్రమం 7వ తేదీ వరకు ఆ కార్యక్రమం కొనసాగించడం జరుగుతుంది. 7వ తేదీ వరకు కొనసాగించేటువంటి కార్యక్రమంలో మనం ప్రతి గడపకి పూర్తి స్థాయిలో జగన్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మనం చేరవేయడం, దానికి సంబంధించి ఏదైతే ఉందో అక్కడి నుంచి ప్రతి గడప నుంచి కూడా మనం మళ్ళీ ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం అయితేనేమి, అలాగే ప్రతి గడపకు కూడా మనం వెళ్ళి మళ్ళీ దాని ఫోటోలు కూడా మనం అప్లోడ్ చేయడం అయితేనేమి, ఒక్క గడప కూడా మిస్ అవ్వకుండా ఏ పంచాయతీలోని ఏ సచివాలయ పరిధిలో అక్కడ ఉన్నటువంటి మన ఎవరైతే మన యొక్క యంత్రాంగం ఉందో, ఎవరైతే మన యొక్క నాయకులు ఉన్నారో అందరూ కూడా పూర్తి స్థాయిలో మనకు ఉన్నటువంటి బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, కమిటీలు అందరూ కలిసినట్టుగా పూర్తి స్థాయిలో ఒక టీముల కింద మనం వెళ్ళి మనం పూర్తి స్థాయిలో కిందకు వెళ్ళి అన్ని రకాలుగా 7వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మనందరూ కూడా కొనసాగించి దాన్ని దిగ్విజయంగా ముందుకు నడపవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. దానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో మీకు క్లుప్తంగా మీకు ఇప్పుడు వీడియో ద్వారా మీ అందరూ కూడా మన ఐకాన్ వాళ్ళు